నావికా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం. ఏప్రిల్ 30న హరికుమార్ ఉద్యోగి విరమణ. మే 1న త్రిపాఠి బాధ్యతలు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి దారుణానికి 43 ఏళ్లు పూర్తి. గాయపడిన గిరిజనులకు ఇప్పటికీ అందని ప్రభుత్వ సాయం. మహబూబ్ నగర్లో సీఎం ఎన్నికల ర్యాలీ. కేసీఆర్ కథలకు కాలం చెల్లిందన్న రేవంత్ రెడ్డి. రైతు బంధు కోసం దాచిన 7 కోట్లు ఏమయ్యాయి? బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేత. బీజేపీతోనే రైతులకు సంక్షేమమన్న ఎంపీ అరవింద్. పంటకు మద్దతు ధర కోసం కృషి చేస్తానన్న నిజామాబాద్ ఎంపీ. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ప్రచారం వేగవంతం. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నివేదిత. హైదరాబాద్ ఎంఐఎం లోక్సభ అభ్యర్థిగా అసదుద్దీన్ నామినేషన్. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎన్నికల అధికారికి పత్రాలు దాఖలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో చెట్టును ఢీకొన్న డీసీఎం వాహనం. ట్రాఫిక్ జామ్. వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. కాకినాడ జిల్లా రాజాపురం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. 18వ రోజు రాజానగరం నియోజకవర్గంలో కొనసాగుతున్న రోడ్ షో. నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా నామినేషన్. ప్రతిపక్షం వెన్నులో వణుకు పుట్టేలా ర్యాలీ నిర్వహించానన్న రోజా. జనసేనాని నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు. ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ పత్రాలు సమర్పించనున్న పవన్. ఎల్లుండి టీడీపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందజేత. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణరాజుకు దాదాపు ఖరారు. రేపు ఉదయం కడపకు వెళ్లనున్న వైఎస్ షర్మిల. కడప లోక్సభ స్థానానికి నామినేషన్ వేయనున్న ఏపీ పీసీసీ చీఫ్. తణుకులో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలు. అనంతపురం జిల్లా తాడిపత్రి నామినేషన్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి సహా అనుచరులు. హీటెక్కిన పలాస రాజకీయం. వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. శ్రీగంధం వనం ప్రాంతంలో దగ్ధమైన చెట్లు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తమైన పోలీసులు. లోక్సభ ఎన్నికల వేళ ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్. ఎక్కువగా వినియోగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు.
భారీ వర్షాల నుంచి ఇంకా తేరుకోని దుబాయ్. వరద నీటిలోనే ప్రధాన రహదారులు.